నమస్కారం రైతు మిత్రులారా, మా అగ్రిజీవాన్ ఫార్మింగ్ సంస్థకు స్వాగతం. మీరు కూడా పంది పెంపకం ప్రారంభించాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదా? చాలా మంది రైతులు సరైన ప్లానింగ్ లేకుండా ఫారం ప్రారంభిస్తారు. తర్వాత జాతి ఎంపికలో పొరపాట్లు, ఫీడ్ కొరత, మార్కెట్ లేకపోవడం, ఖర్చులు ఎక్కువ అవడం వంటి పెద్ద సమస్యలను ఎదుర్కొంటారు. కొంతమంది రైతులకు సరైన బిజినెస్ మోడల్ ఏంటో కూడా తెలియదు. చివరికి నష్టాలు వస్తాయి. ఈ వీడియోలో పంది పెంపకానికి సంబంధించిన మొత్తం 24 స్టెప్పులను చాలా సులభమైన భాషలో మీకు వివరించబోతున్నాం. ఇవన్నీ మీరు వీడియో స్క్రీన్ పైన కూడా చూడవచ్చు. ఈ వీడియోలో ప్రారంభంలో సరైన బిజినెస్ మోడల్ ఎలా ఎంచుకోవాలి, మీకు ఏ జాతి సరిపోతుంది, మీ ప్రాంతంలో ఫీడ్ మరియు మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఫారం పెట్టడానికి సరైన స్థలం ఎలా ఎంచుకోవాలి అనే విషయాలు తెలుసుకుంటారు. అంతేకాకుండా షెడ్ నిర్మాణం నుంచి పందులను కొనడం, వాటి సంరక్షణ, బరువు పెంచడం అనే విషయ మార్కెట్కు తీసుకెళ్లడం మరియు సరైన ధరకు అమ్మడం వరకు పూర్తి సమాచారం ఇస్తాము. ఈ వీడియో చూసిన తర్వాత మీరు పంది పెంపకాన్ని సరైన దిశలో ప్రారంభించి నష్టాలను తగ్గించి లాభాలను పెంచుకోగలుగుతారు. ఈ వీడియోను కొనసాగించే ముందు రైతు మిత్రులందరికీ మా వినతి ఏమిటంటే, మీరు ఇప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ అగ్రిజీవాన్ ఫార్మింగ్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మా ఛానల్లో పంది పెంపకానికి సంబంధించిన ఉపయోగకరమైన వీడియోలను నిరంతరం అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు పంది పెంపకంలోని మొదటి స్టెప్ గురించి మాట్లాడుకుందాం. అది బిజినెస్ మోడల్ నిర్ణయించడం. పంది పెంపకం ప్రారంభించే ముందు ఇది చాలా ముఖ్యమైన స్టెప్. ముందుగా పిగ్ ఫార్మింగ్ మోడల్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. అంటే పంది పెంపకాన్ని ఎన్ని రకాలుగా చేయవచ్చో అర్థం చేసుకోవాలి. సాధారణంగా పంది పెంపకంలో 3 రకాల ఫార్మింగ్ మోడల్స్ ఉంటాయి. మొదటిది మీట్ ప్రొడక్షన్. ఇందులో పిగ్లెట్లను 5-6 నెలలు పెంచి అమ్ముతారు. దీంతో డబ్బు తేవరగా తిరుగుతుంది. రెండోది బ్రీడింగ్ ఫార్మ్. ఇందులో పందుల పిల్లలను ఉత్పత్తి చేస్తారు. దీని ద్వారా ఎక్కువ కాలంలో మంచి లాభం వస్తుంది. మూడోది మిక్స్డ్ ఫార్మ్. ఇందులో ఈ 2 పనులు కలిసి జరుగుతాయి. ఆ తర్వాత మీ బడ్జెట్కు తగ్గట్టు చిన్న, మధ్యస్థ లేదా పెద్ద ఫారం ఎంచుకోండి. సరైన మోడల్నే విజయానికి బలమైన పునాది అంటారు. పంది పెంపకానికి బిజినెస్ మోడల్ నిర్ణయించిన తర్వాత వచ్చే రెండో స్టెప్ జాతి ఎంపిక. రైతు సోదరులారా, పంది పెంపకంలో జాతి ఎంపిక చాలా ముఖ్యమైనది. సరైన జాతిని ఎంచుకుంటే పందులు తక్కువ సమయంలో వేగంగా బరువు పెరిగి మంచి లాభం ఇస్తాయి. కాబట్టి జాతి ఎంపిక మీరు ఏ ఉద్దేశంతో పంది పెంపకం చేస్తున్నారో, అలాగే మీరు ఏ ఫార్మింగ్ మోడల్ ఎంచుకున్నారో దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు మాంస ఉత్పత్తి కోసం పంది పెంపకం చేస్తుంటే లార్జ్ వైట్ యార్క్షైర్ జాతి చాలా మంచిదిగా భావిస్తారు. ఎందుకంటే ఇవి త్వరగా పెరుగుతాయి, తక్కువ ఫీడ్తో మంచి బరువు పెరుగుతాయి, అలాగే 5 నుంచి 6 నెలల్లోనే 100 కిలోల బరువుకు చేరుకుంటాయి. మీరు బ్రీడింగ్ కోసం పెంపకం చేయాలనుకుంటే లార్జ్ వైట్ యార్క్షైర్తో పాటు ల్యాండ్ రేస్, డ్యూరాక్, టీఎండి జాతులు కూడా భారతదేశంలో చాలా మంచివిగా భావిస్తారు. ఎందుకంటే ఇవి ఒకేసారి ఎక్కువ పిగ్లెట్లను ఇస్తాయి. అలాగే వీటికి వ్యాధులను తట్టుకునే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. తప్పు జాతిని ఎంచుకుంటే పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది మరియు నష్టాలు పెరుగుతాయి. అందుకే రైతులు తమ అవసరానికి తగ్గట్టే జాతిని ఎంచుకోవాలి. టీఎండి జాతి గురించి చెప్పాలంటే ఇది భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జాతి. పంది పెంపకానికి జాతి ఎంపిక చేసిన తర్వాత వచ్చే మూడో స్టెప్ లోకల్ ఫీడ్ రీసెర్చ్. అంటే మీ ప్రాంతంలో పందులకు తక్కువ ఖర్చుతో మంచి ఫీడ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడం. రైతు సోదరులారా, పంది పెంపకంలో ఎక్కువ ఖర్చు ఫీడ్ పైనే అవుతుంది. మొత్తం నిర్వహణ ఖర్చులో ఇది సుమారు 80% నుంచి 90% వరకు ఉంటుంది. అందుకే మీ గ్రామంలో లేదా దగ్గరలో తక్కువ ధరకు దొరికే ధాన్యాలు, ప్రోటీన్ ఖలీ, ఫుడ్ కంపెనీల వ్యర్థాలు, కూరగాయల మార్కెట్లో తక్కువ ధరకు దొరికే కూరగాయల గురించి ముందుగానే సమాచారం వరకే తెలుసుకుంటే మీ వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది.
ముందుగా ధాన్యాల గురించి మాట్లాడితే మొక్కజొన్న పందులకు శక్తినిచ్చే చాలా మంచి ఫీడ్. ఇది పందుల బరువును వేగంగా పెంచుతుంది. గోధుమ కూడా మంచిదే. అలాగే బ్రోకెన్ రైస్ అంటే విరిగిన బియ్యం చాలా చౌకగా మరియు మంచి ఫీడ్ గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రోటీన్ గురించి మాట్లాడితే సోయాబీన్ కలి చాలా మంచి ప్రోటీన్ ఇస్తుంది. దీనివల్ల పందుల మాంసం త్వరగా పెరుగుతుంది. అలాగే వేరుశనగ కలి కూడా గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా దొరుకుతుంది మరియు చౌకగా ఉంటుంది. అంతేకాకుండా ఫుడ్ కంపెనీల వ్యర్థాలు, కూరగాయల మార్కెట్లో తక్కువ ధరకు దొరికే కూరగాయలు మరియు పచ్చి మేతను కూడా ఫీడ్ లో ఉపయోగించవచ్చు. దీంతో ఖర్చు ఇంకా పైననే తగ్గుతుంది. అదనంగా ఫీడ్ సప్లిమెంట్స్ కూడా అవసరమవుతాయి. అలాగే మినరల్ మిక్చర్ మరియు ఇతర మందులు ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. అప్పుడు పందులు ఆరోగ్యంగా ఉండి వేగంగా పెరుగుతాయి. మొత్తానికి మీరు లోకల్ ఫీడ్ గురించి బాగా తెలుసుకుంటే ఖర్చు చాలా తగ్గి లాభం పెరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం రైతు సోదరులారా, వయస్సుకు పందుల ఫీడ్ ఫార్ములా వేరువేరుగా వగే ఉంటుంది. మొత్తం మీద 7 రకాల ఫీడ్ ఫార్ములాలు ఉంటాయి. ఇవి పందుల వయస్సు మరియు బరువును బట్టి మారుతాయి. కాబట్టి ఈ ఫీడ్ ఫార్ములాల గురించి మీకు పూర్తి సమాచారం ఉండాలి. మీరు కంపెనీకైనా ఫీడ్ కొనుగోలు చేస్తే ఈ విషయం గురించి ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫీడ్ కంపెనీలు వేరువేరు వయసుల పందులకు వేరువేరు ఫీడ్ తయారు చేసి ఇస్తాయి. కానీ కంపెనీ ఫీడ్ వాడితే మీ ఫారం ఫీడ్ ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంపెనీ ఫీడ్ ఫారంలో తయారు చేసే ఫీడ్తో పోలిస్తే కిలోకు 8 నుంచి 12 రూపాయల వరకు ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో మీ మక్కీ ఫారం మొత్తం ఫీడ్ ఖర్చు 20% నుంచి 25% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే మా సలహా ఏమిటంటే ఫీడ్ను మీ ఫారంలోనే తయారు చేసుకోవడం మంచిది. మీరు మీ ఫారంలో ఫీడ్ తయారు చేయాలనుకుంటే అగ్రిజివాన్ ఫార్మింగ్ యొక్క పిగ్ ఫీడ్ ఫార్ములేషన్ పుస్తకం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫారంలో ఫీడ్ తయారు చేసే పూర్తి సమాచారం ఇవ్వబడింది. అదనంగా కూరగాయల మార్కెట్లో దొరికే కూరగాయలను పంది ఫీడ్లో ఎలా ఉపయోగించాలి అనే పూర్తి సమాచారం ఉన్న పుస్తకం. కూరగాయల సైలేజ్ను పంది ఫీడ్లో ఎలా కలపాలి అనే పూర్తి సమాచారం ఉన్న పుస్తకం. పండ్ల మార్కెట్లో దొరికే పండ్లను పంది ఫీడ్లో ఎలా ఉపయోగించాలి అనే సమాచారం ఉన్న పుస్తకం. వేరేరు రకాల పచ్చి మేతను పంది ఫీడ్లో ఎలా కలపాలి అనే సమాచారం ఉన్న పుస్తకం. ఫుడ్ కంపెనీల వ్యర్థాలను పంది ఫీడ్లో ఎలా ఉపయోగించాలి అనే సమాచారం ఉన్న పుస్తకం. ఈ 5 పుస్తకాలు మీ ఫారంలో ఫీడ్ ఖర్చును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పుస్తకాల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి లేదా ఆర్డర్ చేయడానికి ఇచ్చిన వాట్సాప్ నంబర్కు కాల్ లేదా మెసేజ్ చేయవచ్చు. అలాగే అగ్రిజివాన్ ఫార్మింగ్ వెబ్సైట్ ద్వారా కూడా ఈ పుస్తకాలను ఆర్డర్ చేయవచ్చు. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. పంది పెంపకంలో ఫీడ్ నిర్వహణను సరిగ్గా ఏర్పాటు చేసిన తర్వాత వచ్చే 4వ స్టెప్ ఫారంలో తయారయ్యే ఫ్యాటనర్ పందులకు మార్కెట్ డిమాండ్ ఎలా ఉందో తెలుసుకోవటం. రైతు సోదరులారా, పంది పెంపకంలో కేవలం ఉత్పత్తి చేయడం మాత్రమే సరిపోదు. అసలు విజయం అంటే మీ ఫారంలో తయారయ్యే ఫ్యాటనర్ పందులను సరైన ధరకు కొనుగోలు చేసే స్థిరమైన కొనుగోలుదారులు, మరి ఎప్పుడు మంచి ధర లభించే మార్కెట్ ఉండాలి. అందుకే ఫారం ప్రారంభించే ముందు మీ ప్రాంతంలో ఫ్యాటనర్ పందులకు ఎంత డిమాండ్ ఉంది, వాటిని ఎవరు కొనుగోలు చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవటం చాలా అవసరం. మీరు చేసే ఈ రీసెర్చ్ మీ వ్యాపారాన్ని సురక్షితంగా మరియు లాభదాయకంగా మారుస్తుంది. ఫ్యాటనర్ పందుల అమ్మకాల కోసం ముందుగా మీ లోకల్ మార్కెట్ను చూడండి. మీట్ షాపుల్లో అమ్మకాలకు ఎంత ఉన్నాయి, హోటళ్లు మరియు రెస్టారెంట్లలో డిమాండ్ ఉందా లేదా, అలాగే ధాబాల్లో కొనుగోలు జరుగుతుందా లేదా తెలుసుకోండి. ఈ ప్రాంతాల్లో కొనుగోలు బాగా జరుగుతుంటే మార్కెట్ డిమాండ్ బలంగా ఉందని అర్థం. అలాగే ధరలను కూడా అర్థం చేసుకోండి. కిలో మాంసానికి ఎంత రేటుంది, అలాగే 80-100 కిలోల ఫ్యాటనర్ పందికి లైవ్ ధర ఎంతుందో తెలుసుకోండి.
లైవ్ ధర అంటే బ్రతికున్న బరువుకు పంది బరువుకు కిలోకు ఎంత ధర వస్తుందో అర్థం. మీరు ముందుగానే ఫ్యాటనర్ పందుల సరైన మార్కెట్ పుండు ధర తెలుసుకుంటే పంది పెంపకంలో వచ్చే ఆదాయాన్ని సరిగ్గా అంచనా వేయగలుగుతారు. కేవలం ఇంటర్నెట్లో చూసిన సమాచారం మీదే నమ్మకం పెట్టుకోకండి. పందులకు చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఫారంలో తయారైన పందులు సులభంగా అమ్ముడైపోతాయని అనుకోకండి. మీరు కేవలం అంచనా పన్ను వేయడం కాదు, మీ ఫారంలో తయారయ్యే ఫ్యాటనర్ పందులను కొనుగోలు చేసే స్థిరమైన కొనుగోలుదారులతో మాట్లాడి నిజంగా డిమాండ్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి. అలాగే మీరు పంది పెంపకం ప్రారంభిస్తే వారు మీ ఫారంలోని ఫ్యాటనర్ పందులను సరైన ధరకు కొనుగోలు చేస్తారా లేదా అనే విషయంపై ముందుగానే ఒప్పందం చేసుకోవాలి. ఇలా ముందుగానే సమాచారం తెలుసుకోవటం మీ వల్ల మీ వ్యాపారం సురక్షితంగా ఉంటుంది మరియు నష్టాలు తగ్గుతాయి. మీ ప్రాంతంలో ఫ్యాటనర్ పందుల డిమాండ్ తెలుసుకున్న తర్వాత వచ్చే 5వ స్టెప్ ట్రాన్స్పోర్ట్ మరియు ఫారం నుంచి మార్కెట్ దూరం ప్లానింగ్. రైతు సోదరులారా, పంది పెంపకంలో కేవలం ఉత్పత్తి చేయడం మాత్రమే సరిపోదు. మీరు ఫారంలో తయారైన ఫ్యాటనర్ పందులను సరైన మార్కెట్లో సరైన ధరకు అమ్మినప్పుడే మంచి లాభం వస్తుంది. ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ ఖర్చు తక్కువగా ఉండే మార్కెట్ను ఎంచుకోండి. తప్పు మార్కెట్ను ఎంచుకుంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగి లాభం తగ్గిపోవచ్చు. ముందుగా ఫారం నుంచి మార్కెట్ దూరం అర్థం చేసుకోండి. మార్కెట్ 10 కిలోమీటర్ల లోపల ఉంటే అది చాలా మంచి మరియు చౌకైన ఎంపిక. ఖర్చు తక్కువగా ఉంటుంది, అలాగే పందులకు ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుంది. 50 కిలోమీటర్ల దూరంలో కొంచెం మంచి ధర దొరకవచ్చు, కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరుగుతుంది. 100 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరంలో కొన్నిసార్లు ధరలు బాగా దొరుకుతాయి, కానీ ట్రాన్స్పోర్టే ఖర్చు మరియు బరువు తగ్గే ప్రమాదం పెరుగుతుంది. మీకొక సందేహం రావచ్చు, మార్కెట్ దూరంగా ఉంటే పందుల బరువు ఎందుకు తగ్గుతుంది అని. దానికి కారణం ఏమిటంటే, పందులను ట్రాన్స్పోర్ట్స్కెళ్తే వాహనంలో ఎక్కువ దూరం తీసుకెళ్తే మరియు మధ్యలో నీరు ఫీడ్ సరైన విధంగా ఇవ్వకపోతే పందులు ఒత్తిడికి గురవుతాయి. దీంతో వాటి బరువు తగ్గుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులో వాహన అద్దె, డీజిల్ ఖర్చు, లోడింగ్ మరియు అన్లోడింగ్ ఖర్చు, మధ్యలో ఫీడ్ చేసి మరియు నీటి ఏర్పాటు, అలాగే ఒకేసారి ఎన్ని పందులను తీసుకెళ్తున్నారు అన్నది అన్నీ వస్తాయి. ఒకేసారి ఎక్కువ పందులను తీసుకెళ్తే ఒక్కో పందికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది. అదనంగా కొన్ని కనిపించని నష్టాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు, ప్రయాణంలో ఎక్కువ సమయం పడటం, పందులకు ఒత్తిడి రావటం, కొంత బరువు తగ్గడం వంటి విషయాలు నేరుగా లాభంపై ప్రభావం చూపుతాయి. మీరు సరైన దూరంలో ఉన్న మార్కెట్ను ఎంచుకుని ముందుగానే ఖర్చు లెక్కలు వేసుకుంటే ఫ్యాటనర్ పందుల అమ్మకాల ద్వారా మంచి లాభం పొందవచ్చు. కాబట్టి ఎవరైనా అక్కడ పందుల ధర ఎక్కువగా ఉంది అని చెప్పిన వెంటనే నిర్ణయం తీసుకోకండి. ముందుగా ట్రాన్స్పోర్ట్ మరియు ఇతర ఖర్చుల లెక్కలు వేసుకుని తరువాతే సరైన నిర్ణయం తీసుకోండి. ట్రాన్స్పోర్ట్ మరియు ఫారం నుంచి మార్కెట్ దూరం ప్లానింగ్ చేసిన తర్వాత వచ్చే 6వ స్టెప్ పంది పెంపకంలో మొత్తం ఖర్చు మరియు లాభాల లెక్కలు ఎలా వేయాలో తెలుసుకోవటం. రైతు సోదరులారా, పంది పెంపకంలో పెద్ద తప్పు ఏమిటంటే చాలా మంది ఎలాంటి లెక్కలు లేకుండా పని ప్రారంభిస్తారు. తరువాత చాలా కష్టపడుతున్నా లాభం రావటం లేదని తెలుస్తుంది. అందుకే ముందుగానే మొత్తం ఖర్చు మరియు ఆదాయం అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. మొదటగా ఒక పందికి అయ్యే మొత్తం ఖర్చు వస్తుంది. ఇందులో ముఖ్యంగా 4 పడే ఖర్చులుంటాయి. అవి పిల్ల పంది కొనుగోలు ఖర్చు, ఫీడ్ ఖర్చు, మందుల ఖర్చు మరియు లేబర్ ఖర్చు. మీరు పంది పెంపకం ప్రారంభించినప్పుడు బ్రీడింగ్ పందులు లేదా పిగ్లెట్లను కొనాలి. ఇదే మొదటి పెట్టుబడి ఖర్చు. దీని తరువాత అత్యంత పెద్ద ఖర్చు ఫీడ్ పైనే ఉంటుంది. ఇది మొత్తం ఖర్చులో సుమారు 80 నుంచి 90% వరకు ఉంటుంది. పంది పుట్టినప్పటి నుంచి 100 కిలోల బరువుకు చేరి అమ్మకానికి సిద్ధమయ్యే వరకు సుమారు 6 నుంచి 7 నెలల పాటు నిరంతరం ఫీడ్ ఇవ్వాలి. ఒక పంది 100 కిలోల బరువుకు చేరుకునే కనీసం 250 నుంచి 260 కిలోల ఫీడ్ తింటుంది. అందుకే
ఫీడ్ నిర్వహణను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అదనంగా పంది ఫారంలో మందులు మరియు టీకాల ఖర్చు కూడా ఉంటుంది. ఈ ఖర్చు కొంచెం తక్కువైనా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ఫారంలో లేబర్ ఖర్చు కూడా ఉంటుంది. ప్రారంభంలో మీరు స్వయంగా ఫారంలో పనిచేస్తే ఈ ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఆదాయం గురించి మాట్లాడుకుందాం. పందిని 80-100 కిలోల బరువుకు పెంచిన తర్వాత మార్కెట్లో కిలోల లెక్కన ధర వస్తుంది. ఉదాహరణకు 100 కిలోల ఫ్యాట్నర్ పంది ఉంది అనుకుందాం. మార్కెట్ రేట్ కిలోకు 200 రూపాయలైతే మంచి ఆదాయం వస్తుంది. నికర లాభం తెలుసుకోవడానికి ఒక సులభమైన ఫార్ములా గుర్తుంచుకోండి. నెట్ ప్రాఫిట్ అంటే టోటల్ సేల్ వాల్యూ మైనస్ టోటల్ కాస్ట్. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. మీ ఫారంలో 10 ఫినిషర్ పందులున్నాయి అనుకుందాం. ఒక్కోటి 100 కిలోల బరువుంది. మార్కెట్ రేటు కిలోకు 200 రూపాయలైతే ఒక్కో పందికి 20,000 రూపాయలు. 10 పందులకు మొత్తం 2 లక్షల రూపాయల అమ్మకాలు జరుగుతాయి. ఇప్పుడు ఒక్కో పంది 100 కిలోల బరువు పెరగటానికి 250 కిలోల ఫీడ్ తింటే 10 పందులకు మొత్తం 2,500 కిలోల ఫీడ్ అవసరమవుతుంది. ఫీడ్ ధర కిలోకు 35 రూపాయలైతే మొత్తం ఫీడ్ ఖర్చు 87,500 రూపాయలు అవుతుంది. అదనంగా మందుల ఖర్చు 3,000 రూపాయలు మరియు ట్రాన్స్పోర్ట్ ఖర్చు 5,000 రూపాయలు కలిపితే మొత్తం అదనపు ఖర్చు 8,000 రూపాయలు అవుతుంది. అంటే మొత్తం ఖర్చు 95,500 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మొత్తం అమ్మకాల విలువ 2 లక్షల రూపాయల నుంచి మొత్తం 95,500 రూపాయలు తీసేస్తే మీకు సుమారు 4,500 రూపాయల నికర లాభం వస్తుంది. ఇక్కడ మేము లేబర్ ఖర్చు కలపలేదు, ఎందుకంటే 10 పందులను రైతు స్వయంగా చూసుకోవచ్చు. ఈ మొత్తం లెక్కలను మీరు వీడియో స్క్రీన్ పై చూడవచ్చు. మీరు ముందుగానే ప్రతి పందికి ఈ విధంగా లెక్కలు వేసుకుంటే మీ ఫారం ఎప్పుడూ సేఫ్గా ఉంటుంది. ఇలాంటి పూర్తి లెక్కలు, ఖర్చు తగ్గించే పద్ధతులు మరియు లాభం పెంచే మార్గాలు అన్నీ కూడా పంది పెంపక ట్రైనింగ్ కోర్స్ పుస్తకంలో వివరంగా చెప్పబడ్డాయి. పంది పెంపకంలో మొత్తం ఖర్చు మరియు లాభాల లెక్కలు వేసుకున్న తర్వాత వచ్చే 7వ స్టెప్ పంది ఫారం కోసం సరైన భూమి ఎంపిక. రైతు సోదరులారా, ఇది చాలా ముఖ్యమైన స్టెప్. ఎందుకంటే సరైన భూమి ఉంటేనే మీ ఫారం విజయవంతమవుతుంది. మంచి భూమిలో పందులు వేగంగా పెరుగుతాయి మరియు వ్యాధుల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. ముందుగా నీటి సౌకర్యం చూడాలి. పంది పెంపకంలో ప్రతిరోజు నీరు చాలా అవసరం. ఒక పంది రోజుకు సుమారు 10 నుంచి 15 లీటర్ల నీరు తాగుతుంది. అందుకే బోర్వెల్ లేదా ట్యూబవెల్ వంటి శుభ్రమైన నీటి వనరు తప్పనిసరిగా ఉండాలి. మంచి రోడ్డు సౌకర్యం ఉండాలి. అప్పుడు ఫీడ్ మరియు పందులను రవాణా చేయడం సులభమవుతుంది మరియు ఖర్చు కూడా తగ్గుతుంది. ఫారం గ్రామానికి సరైన దూరంలో ఉండాలి. చాలా దగ్గరగా ఉంటే దుర్వాసనది మరియు ఫిర్యాదులు పెరుగుతాయి. చాలా దూరంగా ఉంటే సంరక్షణ కష్టమవుతుంది. సాధారణంగా 1 నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉత్తమంగా భావిస్తారు. భూమి ఎత్తుగా మరియు పొడిగా ఉండాలి. అక్కడ నీరు నిల్వ ఉండకూడదు, ఎందుకంటే తడి భూమిలో వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. పంది ఫారం కోసం భూమి ఎంపిక చేసిన తర్వాత వచ్చే 8వ స్టెప్ ఫారం డిజైన్ ప్లాన్. అంటే పంది ఫారం సరైన మ్యాప్ మరియు నిర్మాణం. రైతు సోదరులారా, కేవలం భూమి కొనుక్కుని షెడ్ కట్టడం మాత్రమే సరిపోదు. డిజైన్ తప్పుగా ఉంటే తర్వాత పని పెరుగుతుంది, వ్యాధులు ఎక్కువ అవుతాయి మరియు సంరక్షణ కష్టమవుతుంది. అందుకే ఫారం డిజైన్ ను చాలా ఆలోచించి చేయాలి. ముందుగా షెడ్ దిశ చాలా ముఖ్యం. సాధారణంగా షెడ్ ను ఈస్ట్ వెస్ట్ దిశలో నిర్మించడం మంచిదిగా భావిస్తారు. దీంతో ఎండ నేరుగా లోపలికి రాదు మరియు లోపలి ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. దీంతో పందులకు వేడి ఒత్తిడి తగ్గి వాటి పెరుగుదల బాగా ఉంటుంది. అయితే వేర్వేరు రాష్ట్రాల్లో ఈ దిశ మారవచ్చు. మీ రాష్ట్రంలో పిగ్ ఫారం కోసం సరైన దిశ ఏదో తెలుసుకోవాలంటే కామెంట్లో మీ రాష్ట్రం పేరు రాయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. తర్వాత గాలి మరియు సూర్యకాంతి గురించి కూడా జాగ్రత్తగా చూడాలి. షెడ్లో తాజా గాలి సరిగా వచ్చిపోవాలి, ఎందుకంటే మూసివేసిన పని ప్రదేశంలో దుర్వాసన మరియు తేమ పెరిగి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఉదయం వచ్చే తేలికపాటికు సూర్యకాంతి చాలా ఉపయోగకరం.
ఇది క్రిములను తగ్గించి పందులను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే మూడో ముఖ్యమైన విషయం డ్రైనేజ్ సిస్టమ్. ఫారంలో నీరు మరియు మురికి బయటకు వెళ్ళడానికి సరైన మార్గం ఉండాలి. నేల కొంచెం వంపుగా ఉండాలి. అప్పుడు నీరు నిల్వ ఉండదు. మురికి నిలిచిపోతే దుర్వాసన, దోమలు మరియు వ్యాధులు వేగంగా పెరుగుతాయి. ఈ మొత్తం ఫారం డిజైన్ మరియు ప్రాక్టికల్ సెటప్ అందియరగల గురించి సులభమైన వివరాలు పంది పెంపక ట్రైనింగ్ కోర్స్ పుస్తకంలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఫారం ప్లానింగ్ నుంచి పూర్తి నిర్వహణ వరకు అన్ని విషయాలు సులభమైన భాషలో వివరించబడ్డాయి. ఇప్పుడు ఈ వీడియో చాలా పెద్దదిగా అయింది కాబట్టి ఈ వీడియోలో మేము పంది పెంపకంలోని మొదటి స్టెప్ నుంచి 8వ స్టెప్ వరకు వివరించాము. ఈ వీడియోకు తర్వాతి భాగం చేయాలా లేదా? మీరు పంది పెంపకంలోని 9వ స్టెప్ నుంచి 24వ స్టెప్ వరకు సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్ చేసి తెలియజేయండి. రైతు మిత్రులారా, మా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు అన్ని రైతు మిత్రులకు షేర్ చేయండి. ఇలా చేస్తే పంది పెంపకానికి సంబంధించిన ఈ ముఖ్యమైన సమాచారం ప్రతి రైతుకు చేరుతుంది. ఇలాంటి వీడియోలను నిరంతరం చూడడానికి మా యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు తరువాత ఏ బద్రీన్నా ఈనిటైదో టాపిక్ పై వీడియో కావాలనుకుంటున్నారో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.